ఈరోజు మనం ఇంట్రా సిటీ స్మార్ట్ బస్లో హైదరాబాద్ నుంచి ముంబైకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. మొత్తం మన ట్రావెల్ జర్నీ అంతా ఈ వీడియోలో వస్తుంది. ఇది నా పడుకునే పరిస్థితి. నేను కాలు ఎక్కడ పెట్టి పడుకుంటాను. బస్లో ఇవన్నీ ప్రైవేట్ అనమాట, సింగిల్ సీటర్. ఇవంతా ఓయో రూమ్స్ అనమాట. ఈ డబుల్ సీటర్ కపుల్స్ ఎక్కడెక్కడ పడుతుందో అది అసలు టార్గెట్ మిస్ అయిపోతున్నది. I step up to the mic, gonna make it swing. Feel the rhythm in your bones, let the music sing. Got that poppin' beat, gonna make you move. Dancing on the floor in the హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేసి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. మన ఛానల్లో కొత్తగా బస్ జర్నీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ జర్నీ వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి బాంబేకి అయితే చేస్తున్నాము. అండ్ ఈ ట్రావెలింగ్ వచ్చేసి ఇంట్రా సిటీ బస్లో చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:20 అవుతుంది. నా బోర్డింగ్ టైం వచ్చేసి 6:45 పటాన్ చెరువులో. అండ్ నేను ఉండేది మైదీపట్నంలో, కానీ నేను బోర్డింగ్ పాయింట్ పటాన్ చెరువులో పెట్టుకున్నాను. ఎందుకంటే లగడిగా పూల్ నుంచి 3:50కి స్టార్ట్ అవుతుంది. సిటీ అంతా తిరుగుకుంటా మనకి పటాన్ చెరువు రావడానికి 6:45 చేస్తాడు. అంటే మొత్తం 3 hours మనము సిటీలోనే తిప్పుతుంటాడు. అంత ఓపిక అయితే మనకు లేదు. సో నేనైతే డైరెక్ట్ పటాన్ చెరువుకి అయితే వచ్చేసాను. ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఫుల్ భారీ వర్షం ఉంది. సో నేనైతే పటాన్ చెరువు బస్ స్టాప్లో అయితే కూర్చున్నాను. మన ఛానల్లో ఇప్పటివరకు 15,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. సో మా కంటెంట్ని ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మంచి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ముందుకైతే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాము. ఎందుకంటే మీ సపోర్ట్ లేకుంటే మాత్రం మేము ఏం చేయలేము. మేము ఎన్ని చేసినా కూడా మాకు మీ సపోర్ట్ లేకపోతే మాత్రం ఎంత చేసినా వేస్టే. సో మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. ఎవరైనా ఈ వీడియో చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎగ్జాక్ట్గా 6:48 అవుతుంది. మన బస్ అయితే మేము రీసెంట్గా హైదరాబాద్ నుంచి షిరిడీకి అయితే వెళ్ళాము. సో ఈ రూట్ నుంచే వెళ్ళామన్నమాట. ఇదే మెయిన్ మనకి హైదరాబాద్ నుంచి హిండూర్ హైవే. సో ఈ హైవేలోనే మనం వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి కంది దగ్గర ఉంటుంది, నంది కంది. టోల్ గేట్ దగ్గర స్కాన్ అవ్వట్లేదు అనుకుంటా. 10 నిమిషాలు అయిపోయింది. ముందు వెనక్కి తీసుకున్నాడు మన డ్రైవర్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 8:30 అవుతుంది. మాకైతే డిన్నర్కి అయితే ఆపేశారు. సో మనము కోహినూర్ డాబాలో అయితే ఆగాము. ఇదే మన బస్. బస్ అయితే ఆన్ టైం సర్వీస్ ఉంది. అండ్ మనకి ఇంటీరియర్ చూసుకోవచ్చు. లైట్స్ అయితే ఏమి వేసి పెట్టలేదు. సో మనకి ఇక్కడ దీంట్లో ఓన్లీ ఫర్ యూరిన్ టాయిలెట్ వాష్రూమ్ కూడా ఉంటుంది. అంతా నీట్గానే అయితే మెయింటైన్ చేస్తారు. నా సీట్ వచ్చేసి ఇది ఓన్లీ ఇది ఒక్క బస్లో ఒక డిస్టర్బెన్స్ ఏంటంటే నేను కరెక్ట్గా బాత్రూమ్ దగ్గరనే సీట్ బుక్ చేస్తున్నాను. అది కూడా కాస్ట్ ఏమంటారు, బస్లో ఉన్న వాళ్ళకి ప్రతి 5 నిమిషాలకి ఒకసారి వాష్రూమ్ వస్తుంది. సో డోర్ తీస్తున్నారు, ఊరికే డిస్టర్బెన్స్ అవుతుంది. అది ఫస్ట్ ఫ్రంట్ సీట్ కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇంట్రా సిటీ బస్సులో ట్రావెల్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ సీట్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే నేను యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఉంటుంది అనుకున్న వాష్రూమ్, కానీ ఫ్రంట్ సైడ్ ఉంది. సో ఆ ఫస్ట్ 2 సీట్స్ అయితే అవాయిడ్ చేయండి. laying low, no place to go. Sunlight dances through the window. Lazy haze filled up the room. Got no plans, just me. బస్లో అమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి. లోపల కెమెరా కూడా ఉంది మన కస్టమర్స్కి సేఫ్టీ గురించి అయితే. టైం ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. మనకి ఉమ్నాబాద్ బైపాస్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్
హుస్నాబాద్ బైపాస్కి మనకి యాప్లో చూపిస్తున్న టైం వచ్చేసి 9:56. సో 4 minutes లేట్ అంతే. ఆన్ టైం అయితే నడుస్తుంది బస్. మర్చిపోయి కూడా మీరు ఈ సీట్ బుక్ చేసుకోకండి. చాలా అంటే చాలా మంచిది. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:17 అవుతుంది. మనమైతే కర్ణాటక బార్డర్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు తిన్న దగ్గర మన జైరాబాద్ దగ్గర ఏమో మనకి తెలంగాణ బార్డర్, అది హుస్నాబాద్ ఏమో ఇప్పుడు మనకి కర్ణాటక బార్డర్. ఇప్పుడు నెక్స్ట్ మనం మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఈ బస్ ఎక్కక ముందు ఫ్రీ వైఫై అవి అయితే అన్నారు, కానీ ఇప్పుడు మాత్రం వైఫై ఏం లేదు, ఓన్లీ జీపీఎస్ ఉంటుందంట. ఓన్లీ మనకి బస్సు ఎక్కడెక్కడ వాళ్ళకి వెళ్తుందో అది ట్రాక్ చేసుకోవచ్చు, అంతే తప్పించి మనకి వైఫై అనేది అయితే యూజ్ చేయలేము. ఈ స్లీపర్ బస్సెస్ అన్నీ నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ అవే ఉంటాయి. ఎందుకు అసలు? ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో స్లీపర్కి రిజిస్ట్రేషన్ అవ్వవు అనమాట. అందుకే అన్నీ నాగాల్యాండ్, దమన్ అండ్ డియూ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అక్కడికి ఉంటాయి. బస్సులో మనుషులు అయితే టాయిలెట్కి ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి టార్చర్ అయిపోతుంది అసలు. డోర్ తీస్తున్నారు, పెడుతున్నారు, డోర్ తీస్తున్నారు, పెడుతున్నారు. బస్సు ఉత్తరానికి వెళ్ళిపోతుంటే బస్సు ఎంత అనిపిస్తుంది. యాక్చువల్గా ఓవర్ బట్ తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే ఓవర్ బట్తో కొంచెం షేకింగ్ అవుతుంది. సో దానివల్ల కూడా నిద్ర అనేది పట్టట్లేదు. సో చూద్దాం ఇంకా మన జర్నీ ఎలా సాగుతుంది. కాశీ హైట్ చాలా తక్కువ అనమాట. సో ఇది ఒకటి డ్రాబ్యాక్. కాశీ ఉన్నామంటే అసలు పడలేదు. సో పడుకుంటే కూడా స్ట్రైట్గా పడుకుంటే కూడా కాలు కూడా సరిపోవట్లేదు. సో అప్పటి పడుతుంది కాబట్టి అలా. ఒక దిక్కేమో కంఫర్ట్ లేదు, ఇంకొక సైడ్ దిక్కేమో ఇది టక్ 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 అని సౌండ్ వస్తుంది. అస్సలు నిద్రపట్టేది అస్సలేదు. మీరు ఎప్పుడైనా ఇంట్రాసిటీ బుక్ చేస్తే 2705 ఆ బస్ సర్వీస్ అయితే ఫ్రంట్ సీట్ అస్సలు తీసుకోకండి, సౌండ్తో అయితే చచ్చిపోతాం మనం. అండ్ మీరు చూసుకోవచ్చు బస్ ఎంత ఊగుతుందో. ఇదే నేను పడుకున్నప్పుడు పరిస్థితి. నేను కాలు ఎక్కడ పెట్టుకొని పడుకున్నాను చూడండి, అస్సలు సరిపోతలేదు.
అలా దాటిన తర్వాత కొంచెం టాయిలెట్ బ్రేక్ కోసం అయితే ఆపాడు బస్సు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మన డెస్టినేషన్కి 1 hour 15 minutes వరకు అయితే పడుతుంది. సో ఓవరాల్గా మన జర్నీ టైం వచ్చేసి మనం నిన్న 6:45కి ఎక్కాము. నెక్స్ట్ మనకి 9 o'clock అలాగా మనం ముంబైకి అయితే రీచ్ అయిపోతాం. బస్సులో బాత్రూమ్ ఏమైనా కామెడీ ఉందా అసలు? అది ఏమంటారు, మన ట్రైన్లో ఎలా డ్యాన్స్ ఆడుకుంటుంటుందో ఇక్కడ నిలబడుతుంటే అంత డ్యాన్స్ ఆడాలి. బాత్రూమ్లో పోగానే మొత్తం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. సో మొత్తం డ్యాన్స్ ఆడుతూ ఎక్కడెక్కడ పడుతుందో అది అసలు టార్గెట్ మిస్ అయిపోతున్నాడు. బస్లో ఇవన్నీ ప్రైవేట్ అనమాట, సింగిల్ సీటర్. ఇవంతా ఓయో రూమ్స్ అనమాట. ఈ డబుల్ సీటర్ కపుల్ ఫ్రెండ్లీ అనమాట. ఓవరాల్గా బస్ అయితే ఆన్ టైం సర్వీస్ అయితే ఉంది మనకి. నేను ప్రీవియస్లీ హైదరాబాద్ టు ముంబై వచ్చినప్పుడు అయితే మనకి చాలా స్టాప్ దగ్గర ఆపాడు. సో 11-12 అయింది మనము సిటీలోకి ఎంటర్ కావడానికి. కానీ ఇప్పుడైతే 9:30 వరకు అయితే రీచ్ అయిపోయాము.